మంది నోవాహును, నోవాహు కుమారులకు షేమును, హామును, యాపేతును, నోవాహు భార్యయు వారితో కూడా అతని ముగ్గురు కోడళ్లను ఆ ఓడలో ప్రవేశించిరి అని ఆది కాండము 7వ అధ్యాయము 13వ వచనం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. దేవుడు భూమిపై ఉన్నటువంటి మానవ జాతిని జల ప్రళయంలో నాశనము చేయాలని నిర్ణయించుకున్నట్టుగా మనం ఇక్కడ చూస్తున్నాము. అదే విధంగా నోవాహు ఒక ఓడను నిర్మించమని దేవుడే నోవాహు ఒక ఓడను నిర్మించమని దేవుడు అతనికి ఆజ్ఞాపించినట్లుగా మనము చూస్తున్నాము. అది అతన్ని మరియు అతని కుటుంబాన్ని అలాగే ప్రతి జాతి యొక్క మొగది అదే విధంగా ఆడది కూడా అక్కడ ఆ జాతులన్నీ కాపాడబడినట్లుగా ఆ ఓడను నిర్మించినట్టుగా మనము చూస్తున్నాము. జల ప్రళయము బడి తన కుమారులు కోడలందరూ కూడా ఓడలో ప్రవేశించినట్లుగా మనము చూస్తున్నాము. ఆమేన్.